70 ఏళ్ల ఏజ్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు పోటాపోటీగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తన ఉనికిని ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో చాటుకున్నాడు కానీ ఇంకా సరిపోలేదు కుతి. ఇంకా ఏజ్ మీద పడ్డా కూడా అందమైన అమ్మాయిలతోటి యంగ్ బ్యూటీ గర్లతోటి మనవరాళ్ళ ఏజ్లున్నోళ్లతో కూడా ఇరగదీసే స్టెప్పులు వేసుకుంటూ ఆదరహో అనిపిస్తున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక పోతే చిరంజీవి సారు ప్రస్తుతం విశిష్ట దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఇక ఈ టైంలలోనే ఓ పాల కంపెనీ వాళ్ళు ఇక ఆడలే యాక్టింగ్ చేయాలని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చిరంజీవి సార్ని బతిలాడుతోని దానికి తోడు పెద్ద మొత్తంలో పైసలు ఇచ్చుడుతోని ఆయన దానికి ఓకే అని అన్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి సార్ చేసిన ఈ యాడ్ సామాజిక మాధ్యమాలు అదేనుల్లా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి. ఇక ఆ ముచ్చట కూడా మనందరికి తెలుసు. యాడ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ యాడ్లల్లా చిరంజీవిగా ఒక ఆత్మారావుగా 2 పాత్రలతోని తన అద్భుతమైన నటనతోని మిస్మరైజ్ చేసిండు మెగాస్టార్ చిరంజీవి. మరి చిరంజీవి సారా మజాక ఇండస్ట్రీని షేక్ చేస్తాడు. పంచభక్ష పరమన్నాలు తిన్నోనికి అప్పడము లెక్క అన్నట్టుగానే పెద్ద పెద్ద సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ ఇట్లు బంపర్ సూపర్ డూపర్ ఇట్లని ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవికి యాడ్ ఒక లెక్కన అట్ట నవిల అవతల పడేసిండు గాంతే. ఇక ఈ యాడ్లల్లా చిరంజీవితో పాటు కమెడియన్ సత్య కూడా మంచిగానే యాక్ట్ చేసిండు, మార్కులు కొట్టుకున్నాడు. ఇక ఒకవైపు చిరంజీవి చేసిన యాడ్ కు అందులో ఉన్నటువంటి ఆయన యాక్టింగ్ స్కిల్స్ కు అందరు ఫిదా అయిపోయినరు. కాకపోతే ఇక్కడనే ఒక సిక్కు వచ్చింది. ఆ యాడ్ కు కులం రంగును ఉలిమిల్లు. దీని మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ నడుతున్నది. ఇక ఈ క్రమంలోనే కొంతమంది మేము ఇక నుంచి కంట్రీ డిలైట్ పాలన వాడము అని అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఇదంతా కులానికి సంబంధించిన యుద్ధం అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. అందుకే చిరంజీవి యాడ్ చేయడం వల్లే ఇక నుంచి కంట్రీ డిలైట్ పాలు వాడమంట బహిరంగానే కామెంట్ పెట్టుడు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయింది. సదరు కంపెనీకి తలనొప్పిలు తెచ్చిపెట్టింది. ఇక ఇంట్లో చెప్పుకోవడానికి పెద్ద విషయం ఏం లేనప్పటికీ చిల్లర అభిమానులు 2 వర్గాలుగా చీలిపోయి సామాజిక మాధ్యమాలలో కంట్రీ డిలైట్ యాడ్ మీద యుద్ధం ప్రకటన చేసిండ్రు. ఇక ఈ నేపథ్యంలో ఒక సెలబ్రిటీ ఒక ఉత్పత్తి గురించి చెప్పిండ అంటే దాని గురించి అన్ని రకాలుగా పరిశీలించి నాణ్యత తెలుసుకొని మరి యాడ్ చేయాలి గాని గిట్ల చేసుడు ఎక్కడదని చెప్పి మండిపడుతున్నారు. చిరంజీవి అభిమానులు కామెంట్లు ఈ తీరుగా చేస్తుంటే ఇంకో వర్గమేమో కులం రంగు ఒలుముకొని రాజకీయాలు చేయడం వల్ల నష్టపోయేది చిరంజీవి కాదని ప్రజలే నష్టపోతారని చెప్పి జర ఎటకారంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ యాడ్ ను దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించిండు. ఇప్పుడు మరికొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధానికి దర్శకుడు కంపెనీ నటించిన హీరో ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా యాడ్ను యాడ్ లాగా చూడాలి, సినిమాను సినిమా లాగా చూడాలి, లేకపోతే సప్పుడు దాకా ఊకోవాలి. ఎందుకు వచ్చిన పంచాయతీ. కానీ చిరంజీవి యాడేమో గానీ దీని వెనకాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాస్తవం పెద్దగానే ఉన్నదని చెప్పి మనకు గట్టిగానే వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే విధంగా చర్చలు జరుగుతున్నాయి. రచ్చకు దారితీస్తున్నది. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎవ్వనికి ఇనేదే లేదు, ఎవ్వనికి తగ్గేదే లేదు అన్నట్టుగానే తూకుడు మీద పోతున్నారు. పవన్ కళ్యాణ్ అయితేనేమి, మెగాస్టార్ అయితేనేమి, రామ్ చరణ్ అయితేనేమి మెగా ఫ్యామిలీనే టార్గెట్ పెట్టుకొని కామెంట్లు నెగిటివ్ గా పెడుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. దీనంతటికి కారణం అల్లు అర్జున్ జరిమానా భరించాలని చెప్పి మెగా ఫ్యాన్స్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిల్లా లేకపోతే ఇంకెవరైనా గిట్టనోళ్ళు చేసిల్లానే ముచ్చట పక్కన పెడితే ఎక్కడికి పోయినా మెగా ఫ్యామిలీలో మాత్రం అల్లు అర్జున్ టాపిక్ లేని మాత్రం ఏ లొల్లి అయితలేదు, ఏ లొల్లి సద్దు మనుగుతలేదు. మరి ఇప్పటికైనా ఈ మెగా ఫ్యామిలీ వారు సల్లబడాలని చెప్పి వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఫ్యాన్సే అనవసరంగా కోతుల కొట్లాటలు చేసుకుంటున్నారని చెప్పి జరంతా ఎడ్డిగా బట్టిల్లి ముచ్చట ఎరికైన వాళ్ళు. కానీ ఏదేమైనా పైసల కోసం ఈ స్టార్ హీరోలు పీ తింటారా? మేము మా వృత్తిని నమ్ముకొని జీవనాధారం చేస్తుంటే వీళ్ళు కంపెనీలకు కాలు దాపుడు ఎక్కడిది? అసలు ఈ హీరోలకు ఏమైతున్నది? కోట్ల పైసలున్నా కూడా సరిపోతలేవా? చేతి వృత్తులు చేసుకునేటోళ్ళు లేకపోతే ఇటువంటి సొంత వృత్తిని నమ్ముకొని కాయ కష్టం చేసేటోళ్ళకు కాదని చెప్పి కంపెనీలకు మీరు ఇట్లా ప్రమోషన్ చేస్తే రేపు మా పాలు ఎవరు కొంటారు అని చెప్పి జనంతా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. మా పాల ఉత్పత్తికి మేము నమ్ముకున్న దానికి మా కులానికి అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఆ తాలూకా సంఘమోళ్ళు కొంచెం గట్టిగానే అబ్జెక్షన్ పెడుతున్నారు. చిరంజీవి సార్ను కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు పెద్ద పెద్ద కంపెనీలు పైసలు ఇచ్చిల్లని చెప్పి వాళ్ళకు వత్తాసు వలుకుతే రేపు మా పాలు కొనకపోతే మా బర్రెలు ఏం కావాలి, మేమేం కావాలని చెప్పి జనంతా గట్టిగానే అంటున్నారు. ఇక ఇదంతా ఒక పక్కన ఉంటే అసలు ఈ హీరోలకు ఏం దొయ్యదు, బాగా బలిపెక్కి కొట్టుకుంటున్నారు. ఆ నాగార్జున ఏమో కళ్యాణ్ జ్యువెలర్స్ లో బంగారం కొనమంటాడు, ఈ వెంకటేష్ ఏమో మనపురంలో తాకట్టు పెట్టమంటాడు, ఈ చిరంజీవి ఏమో వేరే కంపెనీలో పాలు కొనమని అంటాడు, ఇంకో మహేష్ బాబు వచ్చి వేరే యాడ్లు ఇస్తుంటారు. ఇటువంటి హీరోలందరూ ఎందుకు దిక్కుమాలిన పనులన్నీ చేస్తుంటారు? సంపాదించుకున్న పైసలు సరిపోకనా? ఎందుకు ఈ తీరుగా మా పొట్ట కొడుతున్నారు అని చెప్పి జనంతా గట్టిగానే ఫైర్ అవుతున్నారు. హీరోలు చేస్తున్న కంపెనీ బ్రాండ్లకు వృత్తుల పరంగా తిప్పలు పడుతున్నోళ్ళు.